డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ రోడ్ షో. బీసీ జనగణన చారిత్రాత్మక అవసరం సీఎం రేవంత్ రెడ్డి. చేతగాని కాంగ్రెస్ ను పక్కన పెట్టి బీజేపీకి మద్దతుగా నాగర్ కర్నూలు ప్రజల నిర్ణయం తీసుకున్నారు. టైటానిక్ సంపన్న ప్రయాణికుడి బంగారు వాచ్కు వేలంలో 12.17 కోట్లు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు అక్కడ నేను దీక్షకు పోతే నన్ను పట్టుకపోయి ఖమ్మం జైల్లో వేసినారు. మీరంతా కూడా ఉప్పెనలాగా విజృంభించినారు. నిరాహార దీక్ష శిబిరాలు యాద్ చేసుకుంటే ఒక ఉప్పెన లాంటి బ్రహ్మాండమైన సన్నివేశం. చివరికి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ప్లీజ్ తమ్ముడు 15 నిమిషాలు మాట్లాడతాను. నేను నినాదాలు లాస్ట్లో చెప్దాం. తెచ్చుకున్న తెలంగాణ ఒకటే మాట నా గుండెలో ఎప్పుడు కూడా ఉంటుంది. నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ గౌరవం చరిత్రలో ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాకే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. తెచ్చుకున్న తెలంగాణ ఒకటే ఒక మాట, కులం లేదు, జాతి లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలు దాదుకున్నట్టుగా 10 ఏళ్ళు ఈ గులాబీ జెండా నీడలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలను కూడా చేరదీసి బ్రహ్మాండంగా చేసుకున్నాం. అంతకుముందు 50 ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన ఉంటే పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ అన్న వచ్చిందా? ఇవాళ ఎన్ని వచ్చినాయి? 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. బీఆర్ఎస్ రాజ్యంలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇంతకుముందు నేను వస్తుంటే ఆ మెడికల్ కాలేజీ దాటుకుంటా వచ్చిన నేను. ఇంకొక మాట చెప్తున్నా. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు జిల్లా ఎమ్మెల్యేలందరినీ నేను హైదరాబాద్ పిలిపించుకొని నేను గద్వాల దాకా బస్సులో ప్రయాణం చేసిన. ఎట్లయింది నా పాలమూరు కండ్లార చూడాలి, ఆనాడు వలసలు పోయిన పాలమూరు ఎట్లా అయింది, ఇప్పుడు ఎట్లా ఉన్నది చూడాలని చెప్పి బ్రహ్మాండంగా నేను హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల గద్వాల దాకా పోయినా. మరి జనార్దన్ రెడ్డి గారు ఈ నాయకులంతా నాతో ఉన్నారు. ఆ రోజు చాలా ఆనందపడ్డా, నేను చాలా సంతోషపడ్డా. ఎక్కడికక్కడ వరి కోతలు, ఎక్కడికక్కడ వరి కోసే మిషన్లు, ధాన్యపు రాసులు, చాలా బ్రహ్మాండంగా నా హృదయానికి ఆనందం కలిగింది. నా పాలమూరు ఇంత బాగైంది అని చాలా చాలా నేను సంతోషపడ్డా. సరే, మంచి మాట. మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5 బీసీ జనగణన చారిత్రాత్మక అవసరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ జనాభాను ఎందుకు లెక్కించాల్సి వస్తుంది? స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. 27% బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా 27% కంటే పెంచండి. టోటల్గా వర్టికల్గా 50% కంటే మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది. మిగిలిన బీసీ జనాభాను ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు 50% పైన రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చారిత్రాత్మకమైన అవసరం బీసీ జనాభా లెక్క కట్టడం. ఎందుకు అనంటే బీసీ ఓబీసీ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచాలి అనంటే వాళ్ళ జనాభాను లెక్కించాలి. వాళ్ళ జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ జనాభాను లెక్కించాలి, బీసీ జనాభాల దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని మేమంటుంటే ఒకవేళ ఆ లెక్కలు పెడితే రిజర్వేషన్లను పెంచాల్సి వస్తుంది.
మేము రిజర్వేషన్ల రద్దు విధానానికి ఇది విఘాతము అని చెప్పి ఈరోజు బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. 6 గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తే రైతులు, యువత, మహిళలు కర్రు కాల్చి వాత పెట్టాలని చేతకాని కాంగ్రెస్ ను పక్కన పెట్టి బీజేపీకి మద్దతుగా నాగర్ కర్నూలు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతులు, బడుగు బలైన వర్గాల ప్రజలు ఓట్లు అడిగితే కర్రు కాచి వాత పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆయన వరిండు 10 సంవత్సరాలు కాల్చుకు తిన్నాడు మనలో. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అని ఆయన రోజు ఫామ్ హౌస్ లో డబుల్ బెడ్రూమ్ లో వండుకున్నాడు. ఈరోజు అందుకే మనం వేస్తా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశంలో వస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతున్నదో మన తెలంగాణ నుంచి కూడా, నాగర్ కర్నూలు నుంచి కూడా మన భరతులు భారీ మెజార్టీతో గెలిపించాలి. ఒక యువకుడు, విద్యావంతుడు, ఏ రకమైనటువంటి మచ్చలైనటువంటి వ్యక్తి ఈరోజు మనకు పోటీ చేస్తా ఉన్నాడు. అందుకే ఆయన మనం ఈరోజు గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చూస్తా ఉన్నాను, నాగర్ కర్నూలు కాంగ్రెస్ వాళ్ళు కలిసిన, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ వాళ్ళు కలిసిన, నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి యువకులు కలిసిన ఒకటే మాట, సార్ మేమందరం కూడా ఈసారి నిర్ణయించుకున్నాము, మేము బీజేపీకి నరేంద్ర మోడీకి వేస్తాము, భారత్ని గెలిపిస్తాము. ఒక మంచి సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు బీజేపీని గెలిపించాలని మీ అందరూ కోరుకుంటూ, ఒక దిక్కు నెత్తిన ఎండ, కింద కాళ్ళు మండ, నోరు కూడా ఎండిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వీటిని కూడా లెక్క చేయకుండా మీరందరూ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండా పట్టుకొని, మాకు ఎండ ఉన్నా ఏదైనా మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి అవసరము, నరేంద్ర మోడీ గారు గెలవాలి, ఇక్కడ బీజేపీ అభ్యర్థి భారత్ గెలవాలనేటువంటి పట్టుదలతో, ఒక దీక్షతో ఇంత మండు టెండర్లో కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. టైటానిక్ షిప్ ప్రమాదం గురించి తెలుసుగా. 1912 ఏప్రిల్ 15 ప్రయాణికులతో నిండిన ఈ ఓడ భారీ మంచు పలకను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. అందులో ప్రయాణించిన నాటి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెరికా బిజినెస్ మ్యాగ్నెట్ జాన్ జాకబ్ ఆస్టర్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. అయితే అప్పుడు ఆయన చేతికున్న బంగారు వాచ్ ను తాజాగా ఇంగ్లాండ్ లో వేలం వేశారు. దీనికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఏకంగా $1.46 మిలియన్, అంటే మన కరెన్సీలో 12.17 కోట్లకు అమ్ముడుపోయింది. వాచ్ ను వేలం వేసిన సంస్థ హెన్రీ ఆల్డ్ రిడ్జన్సన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వాచ్ కు వేలంలో 1,00,000 పౌండ్ల నుంచి 1,50,000 పౌండ్ల వరకు, అంటే సుమారుగా 1 కోటి నుంచి 1.5 కోటి వరకు రావచ్చని నిర్వాహకులు అంచనా వేశారు. అయితే అమెరికాకు చెందిన ఓ ఔత్సాహికుడు వారి అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంత భారీ ధరకు దాన్ని కొనుగోలు చేశాడు. టైటానిక్ లో భార్య మెడిలిన్ తో కలిసి ఆస్టర్ ప్రయాణించారు. ప్రమాద సమయంలో షిప్ లోని లైఫ్ బోట్లలో ఒక దానిలోకి భార్యను ఎక్కించారు. అయితే తనను తాను కాపాడుకోలేక సముద్రంలో మునిగి మరణించారు. ఈ ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత ఆస్టర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పుడు వారికి అందిన ఆస్టర్ వ్యక్తిగత వస్తువుల్లో వాచ్ కూడా ఉంది. ఆ తర్వాత కాలంలో ఆ వాచ్ ను పూర్తి స్థాయిలో రిపేర్ చేసి తిరిగి పనిచేసేలా చేశారు. ఆ వాచ్ పై జేజే అనే అక్షరాలు ఉన్నాయి. ఆస్టర్ కుమారుడు కొంతకాలం దాన్ని ధరించారని వేలం నిర్వాహక సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. టైటానిక్ కు సంబంధించిన వస్తువుల్లోకెల్లా రికార్డు స్థాయి ధర పలికిన వస్తువు ఈ వాచ్ అని పేర్కొంది. నల్గొండ పార్లమెంట్ భారత జనతా పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచార నిమిత్తంలో కొండమల్లేపల్లికి రావడం జరిగింది. స్థానిక ప్రజలను ఉద్దేశిస్తూ, మీరు మోదీ అభివృద్ధి పథకాలు అందుకున్నారా? ప్రపంచ దేశాల్లో మోదీ ప్రతిభతో నేను ఆకర్షితునై మీ ముందుకు వచ్చాను. జాతీయ రహదారులు కానీ, కోదాడ జడ్చర్ల జాతీయ రోడ్లు, కొత్తగా డోర్నకల్ గద్వాల రైల్వే మార్గం, మోదీ చలవతో కొత్త రైలు మార్గం రూపుదిద్దుకుంటుంది. నేను 500 మంది జనాభా ఉన్న గ్రామం నుండి వచ్చాను. 15 సంవత్సరాలు విదేశాల్లో ఉన్న జై మోదీ నినాదం నన్ను దీవించడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కార్యక్రమంలో నక్క వెంకటేశ్వర్లు, లాలు నాయక్, అసెంబ్లీకరణ ఏపీ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు సాంబశివగౌడ్, మాజీ మండల అధ్యక్షుడు వరికుప్పల వెంకటయ్య, కుంభం యాదగిరి, జహీర్ భారత్ అధ్యక్ష సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కొండమల్లపల్లి అధ్యక్షులు అన్న
సాంబశివరి గారు, సీనియర్ నాయకులు లెక్క వెంకటేశ్వర గారు, వసుకుల సుధాకర్ గారు, గిరి గారు, వెంకటయ్య గారు, జంగని మల్లేష్ గారు, నాతోటి భారతీయ పాక వెంకట నాగేష్ గారు, నాతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ ఏదైతే ఉందో ఇది మన దేశానికి సంబంధించిన ఎలక్షన్. ఈ ఎలక్షన్ ఎందుకు వస్తుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి వచ్చిన ఎన్నిక. మనకు నిజంగా ప్రధానమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు మీరు? మోడీయే కదా. రాహుల్ గాంధీని చూస్తే వేస్తారు ఆయన ఓటు. మరి ఇక మన కాంగ్రెస్ ఓటు వేస్తామా? ఏమో. ఎందుకంటే ఎవరిని చూసినా కూడా, ఎవరిని కదిలించినా, ఆ రోజు మేము అసెంబ్లీ ఎలక్షన్ లో ఏదో కళ్ళబొల్లి మాటలకు, మాయ మాటలకు మోసపుచ్చిన వాగ్దానం నమ్మి కాంగ్రెస్ కోటేసినాం. కానీ ఇవాళ జరుగుతున్న ఎన్నిక ఢిల్లీలో పార్లమెంట్ లో ఎంపీలు వచ్చారు. 400 మంది ఎంపీలను తయారు చేసి అందులో నల్లగొండ నుంచి కూడా శానంపూడి సైదిరెడ్డి గారిని కమలం గుర్తుపై ఓటేసి నల్లగొండ నుంచి కూడా మేము ఎంపీని పంపిస్తాం. 400 ఎంపీల్లో నల్లగొండ నుంచి కూడా మా ఎంపీ ఉంటారని అందరూ కూడా శపథం పూడి ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా మహిళా సోదరులు వచ్చి ఇక్కడ మహిళా సోదరులు వచ్చారు, యువకులు ఉన్నారు, రైతులు ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసి మనకు అధికారం వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఇప్పుడున్న ఈయన ఏం చెప్పిన రుణమాఫీ ఏకంగా ఒకేసారి రుణమాఫీ చేస్తున్నాడు. చేసిందా రుణమాఫీ ఎవరికైనా చేసిందా? మరి ఇది మోసమా కాదా? ఐపీకే సెంటర్ లేవు, నానా అవసరం పడుతున్నారు. ఆ రోజు చెప్పిండు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు, 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి నెలలకు ఎవరికైనా ఇచ్చిండు? ఇప్పుడు ఎవరికి ఎందుకంటే ఒక్కటే పబ్లిక్ సొమ్ము కాబట్టి ఆర్టీసీని దోచుకోవాలని చేసి ఆర్టీసీని అమ్ముకోవాలని చెప్పి ఓన్లీ ఆర్టీసీలో మాత్రమే మహిళలకు అది కూడా స్టార్టింగ్ లేకుండా చేసింది తప్ప మిగతా ఏం కూడా చేయలేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో తప్పకుండా ఆర్టీసీని ఆగం చేయాలని చూస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి. మోసపూరితమైన వాగ్దానంతో వచ్చిన కాంగ్రెస్ ను మళ్ళా కన్ను మన దోచుకోవాలి, దాచుకోవాలని చెప్పి మోసం చేసి అధికారులు వచ్చిందో. మనం ఈ ఎలక్షన్ లో మన తెలంగాణ నుండి 17 స్థానాలు ఉన్నాయి. మనం 14 స్థానాలు గెలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ 14 స్థానాలు ఎంపీగా. తప్పకుండా ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా ఉంటది, మారుతుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, అవుతుంది. అప్పుడు అన్ని కూడా మనం చేసుకుంటాం. కాబట్టి దయచేసి మోసం అందరూ ఎవరిని అడిగినా మోదీ 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 పువ్వు గుర్తు. అయ్యా మేము పోయినసారి మోసపోయినాం, పోయినసారి వేసినాం. కానీ ఈసారి మాత్రం ఇది ఎంపీ ఎలక్షన్ కాబట్టి కమలం పువ్వుకు ఓటేస్తామని అందరూ ఒక్కటని చెప్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడిగినా చెప్తున్నారు. ఇప్పుడే నాకు 4 ఫోన్ చేశారు, అన్నా మా ఊళ్ళో 200 ఓట్లున్నాయి, 150 ఓట్లు పువ్వు గుర్తుకు వేయిస్తామన్నా. ఎంపీఎస్ వాళ్ళు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. అన్నా మేము పార్టీలను చూడము, మోడీని చూస్తాం, మోడీని ప్రధానమంత్రి చేయడానికి పువ్వు గుర్తు కోటేస్తాం, నల్లగొండ నుంచి మీరు గెలుస్తున్నారన్నా అని మాకు చాలా మంది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన కార్యకర్తలు, సోదరులందరూ కూడా మనమే కార్యకర్తలుగా తయారై మన బంధుమిత్రులకు జగనన్న మేనిఫెస్టో ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. బుట్టా రేణుక జగనన్న సాధ్యమైన హామీలనే మేనిఫెస్టోలో పొందుపరుస్తారు. జగనన్న మాట ఇచ్చాడంటే తప్పే ప్రసక్తే లేదంటూ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాడన్నారు. ఇక ప్రతి వాడికి అన్ని విధాలా ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందించారు. ప్రతి పేదవాడి సంక్షేమానికి ఉపయోగపడేలా అమ్మఒడి, వృద్ధాప్య వేతనంతో పెన్షన్ పెంచడం, ఓబీసీ నేస్తం, నేతన్న నేస్తం, వడ్డీకి 0 వడ్డీకే రుణాలు కొనసాగిస్తున్నారు. ఇన్ఫాక్ట్ మేనిఫెస్టో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఏవైతే సాధ్యమవుతాయో, ఏదైతే మేము చేయగలుగుతామో వాటినే చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎక్కడా కూడా సాధ్యం కానిది, అమలు కానిది మేము చెప్పలేదు. జగనన్న చాలా క్లియర్గా చెప్పాడు. ఇది చాలా అట్రాక్టివ్ మేనిఫెస్టో, కానీ
అబద్ధాలు లేకుండా ఎవరిని మోసం చేయని ఒక క్లియర్ మేనిఫెస్టో అని. ఈరోజు మేనిఫెస్టోలో చేయూతని పెంచడం జరిగింది, నేతన్న నేస్తం డబల్ చేయడం జరిగింది, కాపు నేస్తం పెంచడం జరిగింది, అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంచడం జరిగింది. మరి పెన్షన్స్ 3,000 నుంచి 3,500, అంటే చాలా క్లియర్గా చెప్పారు జగనన్న. ఆ 5,000 కూడా ఆ 500 కూడా విడతల వారీగా 2 సార్లు 2028లో ఒకసారి, 29లో ఇంకొకసారి, ఈ విధంగా ఎప్పుడు పెంచుతాం, ఎలా పెంచుతాం కూడా ఖచ్చితంగా డేట్స్, అంటే మంత్స్తో సహా, ఇయర్తో సహా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు దాకా గత 5 ఏళ్లలో ఆయన ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా 99% మేము హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే మేము అమలు పరచడానికి సాధ్యమయ్యే ఉన్నాయో వాటినే పెంచడం జరిగింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తము, తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అండ్ షాదీ తోఫా మటుకు అజిటీస్ కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా 0 వడ్డీ ఆసరా ఇది కూడా కొంచెం పెంచడం జరిగింది, 3 లక్షలకి చేయడం జరిగింది. పట్టణాలలో గృహ నిర్మాణాలు ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా, అంటే ఏవైతే ఇంకా అందజేయాల్సినవి ఉన్నాయో ఇళ్ల పట్టాల పంపిణీను కంటిన్యూ చేస్తానన్నారు. నిర్మాణంలో ఇళ్ళని కట్టేందుకు కూడా అది కూడా కంటిన్యూ చేస్తా అన్నారు. అలాగే ఇంకా మత్స్యకారులకు కానివ్వండి, ఆటోలు, టాక్సీలు వీటన్నిటికీ కూడా ఆయన పెంచడం జరిగింది. ఈ విధంగా ప్రామిస్ చేయడం జరిగింది. ఇంకొకటి, ఏవైతే మేము జలయజ్ఞం కానివ్వండి, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఈసారి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే జలయజ్ఞం కింద ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కింద ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మౌలిక సదుపాయాలు కానివ్వండి, రోడ్స్, రిపేర్స్, డ్రైన్స్ వీటన్నిటినీ కూడా కంప్లీట్ చేయడము, వీటన్నిటిని కూడా మేము తీసుకునే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఉమ్మడి కూటమి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక ఎమ్మిగనూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారిని కలిసి మే 1వ తారీఖున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, పెన్షన్ లబ్ధిదారులందరికీ సకాలంలో ఇంటి దగ్గరకే పెన్షన్ పంపిణీ చేసే విధంగా ముందస్తు చర్యలు తీసుకుని పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీడీఓని కలిసి వినతి పత్రం సమర్పించారు. తదనంతరం అరాచక పాలన అంతం, కూటమి పంతం, జగనాసుర రక్త చరిత్ర అనే ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ ను కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సురేష్ మరియు బీజేపీ పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు. చూస్తున్నారు, అరాచక పాలన అంతం, కూటమి పంతం. ఒక ఛార్జ్ షీట్ ఎన్డీఏ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి తరఫున మేము విడుదల చేయడం జరుగుతోంది. 5 సంవత్సరాల విధ్వంసకర పాలన, ఎక్కడ చూసినా ప్రజావేదిక కూల్చడంతో మొదలైనటువంటి యొక్క విధ్వంసం, నిన్న లేక మొన్న ఒక ఆడకూతురు బుర్కా వేసుకొని పోతా ఉంటే ఆ బుర్కాని తొలగించాలని చెప్పి ప్రయత్నం చేసిన వైసీపీ నాయకుల ప్రయత్నం వరకు కూడా చూస్తే మీరు కేవలం విధ్వంసం. ఎక్కడ కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కేవలం బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప ప్రతి ఒక్కరి గొంతుకును నొక్కుతూ, ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తూ, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల మాన ప్రాణాలని, ఆస్తులని కబ్జాలు చేస్తూ విధ్వంసం చేయడం తప్ప ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంక చేసిందంటూ ఏమీ లేదు. వనరులను దోచుకున్నారు,
ఇసుకను తోడి పారేశారు. ఎక్కడ చూసినా ఈరోజు మైనింగ్ మాఫియా ఒక డ్రామా. గతంలో కోడికత్తి డ్రామా ఆడి 2019 ఎన్నికలకు పోయారు. ఈరోజు మళ్ళీ కోడికత్తి నుంచి కొంచెం స్టాండర్డ్స్ తక్కువ అయిపోయి గులికరాయికి వచ్చాడు. మరి ఆ గులికరాయితోటి ప్రాణాలు తీయబోతాడని గతంలో ఉన్నటువంటి నారాసుర రక్త చరిత్రని ఏదైతే నల్గొండ నియోజకవర్గ కనగల్ మండల ఎక్స్ రోడ్ గ్వారీ ర్యాలీలో పాల్గొన్నారు నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. కోలాటాలతో మహిళలు, డాన్సులతో అంగరంగ వైభవంగా, ఆటపాటలతో శానంపూడి సైదిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహిళలు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శానంపూడి సైదిరెడ్డి గారు మరి కనగల్ వస్తే ఆదుకునే అన్నగు నీవన్నా ఇచ్చిన మాటకు కట్టుబడే ప్రజల మనిషి. బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూరు నియోజకవర్గ క్యాతనపల్లె మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపల్లె పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వ, చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్, బెల్లంపల్లె మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య అనంతరం విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి గడిచిన 4 నెలలుగా ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదన్నారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతోంది. ఇక 10 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పెద్దపల్లె పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. పెద్దపల్లె పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని దయచేసి నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రాని తెలంగాణలో బలవంతంగా కలిపింది. 1969 తెలంగాణ ఉద్యమంలో 369 విద్యార్థులను బలి తీసుకున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇక 2004లో తెలంగాణ ఇస్తామని మోసం చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కొప్పులీశ్వర్ గారు మా పార్టీ అభ్యర్థులు ఉన్నారు. వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి, మీ సహకారం అందించండి. డెఫినెట్గా ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికుల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం డెఫినెట్గా వారు చాలా కష్టపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెంకటస్వామి, వివేకు, వినోద్ వాళ్ళ ఆధీనంలో ఉన్నది. ఏం అభివృద్ధి జరిగింది, ఏం పెట్టారు వాళ్ళు కేంద్ర మంత్రులు ఉండి, రాష్ట్ర మంత్రులు ఉండి మనకి ఏం చేయలే వాళ్ళు. ఇవాళ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చిన వంశీ, ఈయనని గెలిపిస్తే రేపు వాళ్ళ కొడుకు వస్తారు, మళ్ళీ వాళ్ళ కొడుకు వస్తారు. ఇక ఇదే పరంపర తప్ప వేరే ఏమి ఉండదు. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచన చేయాలని కోరుతున్నా. ఇక్కడ ఆ 2 జాతీయ పార్టీలకు ఢిల్లీలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. 272 సీట్లు లోక్సభలో కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేదు, బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణలో ఒక 8 నుంచి 12 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ రోడ్ షో. బీసీ జనగణన చారిత్రాత్మక అవసరం, సీఎం రేవంత్ రెడ్డి. చేతగాని కాంగ్రెస్ ను పక్కన పెట్టి బీజేపీకి మద్దతుగా నాగర్ కర్నూలు ప్రజల నిర్ణయం తీసుకున్నారు. టైటానిక్ సంపన్న ప్రయాణికుడి బంగారు వాచ్కు వేలంలో 12.17 కోట్లు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.